హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో సమ్మర్ వచ్చేసింది కదా, హైడ్రేటింగ్గా ఉండాలి అని మనకి 10 సార్లు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. అందుకని మిడ్ మార్నింగ్ కంపల్సరీగా ఏదో ఒక డ్రింక్ తాగడం అలవాటు చేసుకుంటున్నాం అనమాట. అందులో ఈరోజు వచ్చేస్తే కొంచెం మజ్జిగ చేసుకున్నాను. నార్మల్గా రకరకాల మజ్జిగలు చేసుకోవచ్చు. రోజు ఒకలాగే చేసుకుంటే బోర్ అయిపోతాం కదా. ఈ రోజు అయితే కొంచెం లెమన్ స్క్వీజ్ చేశాను అంతే. అంతే. నాకు ఇప్పుడు జిన్ను కూడా ఈయన దగ్గర ఉన్నాడు. అందుకని నాకు ఒక 5-10 మినిట్స్ టైం దొరికిందని నేను ప్రశాంతంగా వచ్చి కూర్చొని తాగుతున్నాను. ఈ మధ్యన వాటర్ తాగడం కూడా నించొని తాగితే అది ఒక గాబరాగా అనిపిస్తుంది. కూర్చొని తాగితేనే ఏదన్నా మనకి అంటే ఆ ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. ఓన్లీ తాగామా అన్నట్టు కాకుండా ఆ ఫీలింగ్ కూడా వస్తుంది. సో వంట చేసే ముందు ఒక 10 మినిట్స్ మన కోసం మనం తీసి మంచిగా తాగితే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. దాని తర్వాత కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటాం. అండ్ అన్వి హెల్త్ విషయానికి వచ్చేస్తే ఓకే, బాగానే ఉంది. మెయిన్ ఏంటంటే మనం యాంటీబయాటిక్స్ కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ సీరియస్ అవ్వలేదు అని నేను అనుకుంటున్నా. సో దేవుడి దయ వల్ల ఇంకా పెరగకుండా ఉంటే చాలు. అంటే ఆ కోర్స్ కంప్లీట్ అయ్యి మళ్ళీ నార్మల్ అయ్యే వరకు మనకు కొంచెం భయంగానే ఉంటుంది. అండ్ అన్వి ఎంత వెయిట్ తగ్గిపోతుంది అంటే ఇంకా ఇవి ఫీవర్ వస్తే పిల్లల సంగతి మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి మరీ ఇంకేం చెప్తాంలే అని ఏం చెప్పట్లే. సో అప్డేట్ మాత్రం ఇవ్వాలి కదా. బాగాలేదు అని చెప్పేసిన తర్వాత ఇంకెలా ఉందో చెప్పకపోతే కరెక్ట్ కాదని నేను మీకు అప్డేట్ చెప్తున్నాను ఈరోజు వ్లాగ్లో. అండ్ ఇప్పుడు వచ్చేస్తే నేను కొంచెం పాలకూర కట్ చేశాను. పాలకూర మనం కట్ చేసి క్లీన్ చేసేటప్పుడు పాలకూరనే కాదు, లైక్ లీఫీ వెజిటేబుల్స్ కానీ దాని తర్వాత కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎక్కువ పెస్టిసైడ్స్ ఉండే, లైక్ గ్రేప్స్, ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఈరోజు నేను మీకు ఒక సలాడ్ స్పిన్నర్ చూపిస్తున్నాను ఫ్రమ్ ద బ్రాండ్ అగారోది సలాడ్ స్పిన్నర్ ఒకటి వాళ్ళు ఈ మధ్యనే లాంచ్ చేశారనమాట. చాలా బాగుంది ఇది. సలాడ్స్ అలవాటు ఉన్నా లేకపోయినా మనం నార్మల్గా వెజిటేబుల్స్ క్లీనింగ్కి కూడా చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది, పెద్దగా వస్తుంది, 5 లీటర్స్ అనమాట కెపాసిటీ. ఇది వెజిటేబుల్ క్లీన్ చేసుకోవడానికి అండ్ ఎక్సెస్ వాటర్, పెస్టిసైడ్స్ ఇవన్నీ రిమూవ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట వెజిటేబుల్స్. సో ఇలా చూపిస్తున్నాను కదా. సో వాటర్ వేసిన తర్వాత మనం అది మూత పెట్టేసి దాన్ని తిప్పామనుకోండి ఆ నాబ్ని, అది మంచిగా క్లీన్ అవుతుంది. లోపల ఇసుక ఇవన్నీ ఉండిపోతాయి కదా నార్మల్ మనం మామూలుగా కడిగినప్పుడు. ఇందులో ఏంటంటే అవ్వదు. అండ్ ఎక్సెస్ వాటర్ అంతా పోవడం వల్ల నీట్గా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా వస్తుంది అండ్ బాగుంటుంది. అలా మనకి కన్నాలు కూడా ఉన్నాయి వాటర్ అంతా పడేసుకోవడానికి. సో ఈ స్పిన్నర్ ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని యూస్ చేస్తుంది ఎక్సెస్ వాటర్ని పంపించేయడానికి. అండ్ పెస్టిసైడ్స్ కూడా మంచిగా రిమూవ్ అవుతాయి, ఎందుకంటే అది బాగా తిరుగుతుంది కదా. అప్పుడు ఆ మీద ఉన్న లేయర్ లాంటి పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటే అవన్నీ డ్రైన్ అయిపోతాయి అన్నమాట. సో లిడ్ ఓపెన్ చేయకుండా కూడా మనం వాటర్ అనేది పడేసుకోవచ్చు. నేను మీకు జస్ట్ ఇక్కడ ఎంత మురికి వచ్చింది అని చూపించడానికి ఇది చూపిస్తున్నాను. అండ్ సలాడ్స్ చేసుకునేటప్పుడు ఈ లెట్యూస్ ఇవన్నీ యూస్ చేస్తారు కదా, అవి ఆ క్రంచ్ ఉంటుంది చూడండి, బయట దొరికినవి ఆ ఒక క్రంచ్ ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుని ఇంట్లో నార్మల్గా కడిగేది ఏమవుతుంది, ఆ వాటర్కి కొంచెం మాయిశ్చర్ ఉండిపోద్ది, దానివల్ల ఆ క్రంచ్ అనేది రాదు. సో ఇలా సలాడ్ స్పిన్నర్లో మనం కనుక సలాడ్ చేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది, అప్పుడు తినేటప్పుడు ఆ క్రంచీగా వస్తుంది అండ్ బాగుంటుంది. ఓన్లీ సలాడ్స్ కనే కాదు, మనం ఇక్కడ ఇలాగా లీఫీ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకుంటే అసలు తడి ఉండకుండా ఉంటుంది కదా, ఇలా కొంచెం వాటర్ ఏమన్నా ఉన్నా కూడా అదంతా పోతుంది. అప్పుడు మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు మనకి మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో కొత్తిమీర అవ్వచ్చు, కరివేపాకు అవ్వచ్చు, ఏదన్నా కూడా మనం క్లీన్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఒక సైజ్ కూడా బాగా పెద్దది కాబట్టి బాగుంటుంది. సో ఈ వాష్ అండ్ స్పిన్ డ్రై సలాడ్, గ్రీన్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం చేయొచ్చు. సో లీఫీ వెజిటేబుల్స్కి కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఇది మెయింటెనెన్స్కి కూడా ఏముండదు, చాలా ఈజీగా ఉంటుంది. లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, మీ ఎవరికైనా అవసరం ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ మొన్న బయటికి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ పనస తొనలు అమ్ముతారు కదా, అక్కడే ఈ పనస పిక్కలు కూడా అమ్ముతున్నారు. నేను తీసుకొచ్చాను, నాకు చాలా ఇష్టం అన్నమాట ఇవి, అందుకని చెప్పి తెచ్చుకున్నాను. ఇవి 20 రూపీస్ కింద ఇచ్చారు. ఇంకా ఎప్పుడు నార్మల్గా అయితే ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసేసి తినేస్తాము. ఈరోజు ఏమైనా కర్రీ చేద్దాం అనుకున్నాను దీంతో, అందుకని ప్రెషర్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టేశాను. ఈ లోపల వీడిని ఎంటర్టైన్ చేయడానికి ఇలా కొన్ని స్ట్రాస్, తర్వాత ఈ కన్నాలు ఉంటాయి కదా, ఇది ఇచ్చాను. వీటిల్లో ఇది వాడు పెట్టుకుంటూ ఆడుకుంటున్నాడు, హ్యాపీ అయిపోతున్నాడు అనమాట. అలా దూర్చడం వస్తే ఇంకా హ్యాపీ అవుతాడు. ప్రస్తుతానికి అన్నీ ఒక దగ్గర పెట్టి మళ్ళీ ఇసిరి మళ్ళీ అవన్నీ ఒక దగ్గర పెట్టి అలా ఆడుకుంటున్నాడు. సో ఇవన్నీ ప్రెషర్ కుక్ అయిపోయిన తర్వాత
తీసి చిన్న చిన్నవి పీసెస్ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. తొక్క తీయాలి, ఆ తొక్క తీయడమే గంట పని అసలు. ఇవన్నీ తిన్నప్పుడు బాగుంటుంది కానీ చేసినప్పుడు బోల్డ్ పని. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు బెండకాయలు, దొండకాయలు కూడా పనే. బెండకాయలు అనుకోండి, బీన్స్ అనుకోండి, అన్ని టకటక కట్ చేస్తామా, తాలింపు పెట్టేసామా, అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. బట్ ఇలాంటివి ఏంటంటే దానికి ఒక్కొక్కటి పట్టుకో, దాన్ని తొక్కతి, దాని తర్వాత కట్ చేయి అని ఉంటుంది. కానీ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఎంత పని చేస్తామో అంత టేస్టీ ఫుడ్ తినొచ్చు. అందుకే రోటి పచ్చడి బాగుంటుంది, మిక్సీలో అది బాగోదు. ఎందుకంటే మిక్సీలో మనకి 2 నిమిషాల్లో అయిపోద్ది. రోటి పచ్చడి అంటే నించోవాలి, దాన్ని గంట సేపు నూరాలి, అన్ని చేయాలి. కాబట్టి అప్పుడు దాని విలువ మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇవి బోల్డ్ అండ్ సేపు కట్ చేసేస్తున్నా. దాని తర్వాత కర్రీ చేసేసుకుందాం. నార్మల్ ఆనియన్ టమాటో ప్యూరీ వేసి చేసుకుంటాం కదా, సేమ్ అలానే చేస్తాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఎవరైనా చేస్తారా ఇలాగ పనస పిక్కలతోటి కూర అనేది చెప్పండి. సో ఒక కడాయి తీసేసుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. తర్వాత ఆనియన్స్ అన్ని ఫ్రై చేసేసుకుందాం. ఈ రెసిపీ అన్వికి బాగోగలేని ముందు చేసింది అన్నమాట. అది దానికి ఒంట్లో బాగోకపోవడం స్టార్ట్ అయిన తర్వాత ఎంత నింపాదిగా చేసేది అసలు అవ్వట్లేదు అనుకోండి. ఇక్కడైతే ముందు క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేసా. సో ఆనియన్స్ ఫ్రై చేసేస్తున్నా. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో ప్యూరీ కూడా చేసి రెడీగా ఉంచుకొని ఆ టమాటో ప్యూరీ ఇందులో వేసేసి డ్రై మసాలాస్ అన్నీ వేసేసుకుందాం. దాని తర్వాత పనస్ అవి పిక్కల్వి కట్ చేసి ఉంచాం కదా, అది కూడా ఇందులో వేసేసి కాసేపు కుక్ అవ్వనిస్తే మన రెసిపీ అనేది రెడీ అయిపోద్ది. సో అయిపోయింది, ఇలా వచ్చింది. బాగానే ఉంది టేస్ట్ అయితే. తినలేనంత ఏం లేదు, కానీ మేము ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. సో నచ్చింది బాగానే. తర్వాత నా చాపింగ్ బోర్డ్ బాగా పాడైపోయింది, అందుకని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నా స్టీల్ చాపింగ్ బోర్డ్ ఒకటి యూజ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సరే మొన్న అమెజాన్ చూస్తుంటే కొంచెం డిస్కౌంట్లో కనిపించిందని చెప్పి తీసుకున్నాను. బాగుంది, మరి పెద్ద సైజ్ కాదు, నార్మల్ చిన్న సైజ్ అనమాట. ఇది 31 సెంటీమీటర్స్ అండ్ 21 సెంటీమీటర్స్ వస్తుంది. సో మన ఇంట్లోకి సరిపోద్ది. పెద్ద పెద్ద సైజెస్ కూడా దొరుకుతున్నాయి. ఎంఆర్పి అరౌండ్ మనకి 450 అలా ఉంది. అండ్ నేను తీసుకున్నది వచ్చేస్తే 240 రూపీస్కి తీసుకున్నాను. సో స్టెయిన్లెస్ స్టీల్ ఏంటంటే మనం ఒకసారి తీసుకుంటే ఇంకా ఎప్పటికీ ఉండిపోద్ది. నాకు స్టెయిన్లెస్ స్టీల్ది ఒకటి ఏంటంటే గీతలు పడిపోతాయి, కానీ వుడెన్వి వాడుతూనే ఉన్నాను ఎప్పటి నుంచో. సరే ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. బాగుంది. ఈ వీడు అసలు నాకు కావాలంటాడు ప్రతిదీ. సో ఈ బుజ్జి క్యూట్ది అమెజాన్లోనే డిస్కౌంట్లో కనిపించింది అని చెప్పి తీసుకున్నా. మీ ఎవరికైనా కావాలంటే చూడండి, లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ పాత దానికి వచ్చేస్తే ఇలా అయిపోయింది. అది కొంచెం తడిలో ఒక 2 రోజులు ఉండిపోతే దాని పరిస్థితి ఇలా అయిపోయింది అనమాట. సో నార్మల్ ముందు తీసుకున్నవి ఇలా అవ్వలేదు. ఇది మీషోలో తీసుకున్నది, అది క్వాలిటీ ఓకే ఉండింది. అండ్ మొత్తం అలా ఊడిపోయింది అనమాట. సో సరే అది అసలు మంచిది కాదు కదా ఇంట్లో ఉంటే, అందుకని చెప్పి అది పడేసి ఈ స్టెయిన్లెస్ స్టీల్ది తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వస్తే ఒక రెసిపీ చూపిస్తున్నాను. ఇది నార్మల్ ఇన్స్టెంట్గా మనం ఉతప్పం చేసుకోవాలనుకుంటే మనందరికీ తెలిసిన సింపుల్ ఈజీ రెసిపీ. దీనికోసం పెరుగు ఉంటుంది కదా, పెరుగులో ఉప్మా రవ్వ వేసాను. ఉప్మా రవ్వ వేసేసుకొని ఒక 10 మినిట్స్ అయిన తర్వాత
ఇందులో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ కొంచెం ఉప్పు, కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఊతప్పంలా వేసుకోవచ్చు. మన దగ్గర దోస బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇన్స్టెంట్‌గా కావాలి అనుకుంటే ఇలా చేయొచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా కానీ, ఇప్పుడు అసలే పిల్లలకు హాలిడేస్ వచ్చేస్తున్నాయంటే వాళ్ళు ఆకలేస్తుంది అంటారు కానీ ఏం కావాలో చెప్పరు. అలాంటప్పుడు కూడా ఈ రెసిపీ హెల్ప్ అవుతది. ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటే మనకి ఇంకొంచెం బా వస్తది. వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేసేసుకోవచ్చు. ఇందులో ఎన్ని వెజిటేబుల్స్ వేసినా చాలా టేస్టీగానే అనిపిస్తది. ఇక్కడ కొంచెం బియ్యం పిండి వేస్తున్నాను నేను. అది ఆప్షనల్, వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు. వేయకపోతేనే ఇంకా టేస్టీగా ఉంటది. అది వస్తదా లేదా అని డౌట్ ఉంటే కొంచెం వేసుకోవడమే. సో ఆనియన్స్ వేసేసి, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసేసా. ఈ చాపింగ్ బోర్డ్ ఇంకా కనపడదు మీకు, పడేసాను ఇప్పుడు. సో ఈ రెసిపీ చేసినప్పటికైతే ఉండింది. అందులో కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ కోసం. బాగా మిక్స్ చేసేసి ఒక ప్యాన్ మీద వేసేసుకుంటే చట్నీతో కానీ పికిల్తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఈ సింపుల్ రెసిపీ మీ అందరికీ తెలుసు కదా, కానీ చాలా బాగుంటుంది. సో అదన్నమాట ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. కన్సిస్టెన్సీ మనం అడ్జస్ట్ చేసేసుకుందాము, దాని తర్వాత వేసేద్దాం. అంతే. అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.